ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రహదారులు నెత్తురోడై వేర్వేరు ప్రమాదాల్లో 5గురు యువకులు మృతి చెందిన విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 2 బైకులు ఢీకొని 3 చనిపోయారు. స్పాట్లోనే అరవింద్, సాయి అనే యువకులు మృతి చెందారు. చికిత్సకు తరలిస్తూ ఉండగా వంశీ అనే మరో యువకుడు కూడా మృతి చెందాడు. ఇటు పెద్దపల్లి జిల్లాలో రంగాపూర్లో ఒక బైకును ట్రక్ ఢీకొనడంతో స్పాట్లోనే రాజ్ కుమార్, అభినవ్ అనే 2 యువకులు కూడా చనిపోయారు. ఇలా ఒకే రోజు జరిగిన ప్రమాదాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో 5గురు యువకులు చనిపోవడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదాలపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఈ ప్రమాదాలకు కారణం ఏంటి? రోహిత్, ఒకవైపు జాతీయ భద్రత మాసోత్సవం జరుగుతుంది. అధికారులు పదే పదే ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయినా మితిమీరిన వేగము, కొద్దిపాటి నిర్లక్ష్యంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కుటుంబ సభ్యులు తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని బంధువులకి పంపిణీ చేస్తూ తిరిగి వస్తున్నటువంటి క్రమంలో జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్లేటువంటి రహదారి వద్ద అనంతారం తక్కలపల్లి మధ్య రాత్రి 2 బైకులు ఎదురెదురుగా ఢీకోవడం జరిగింది. దీనిలో అరవింద్ అలాగే సాయి వాళ్ళిద్దరూ ఒక బైక్ పైన ఉన్నారు. వంశీ అనేటువంటి యువకుడు మరొక బైక్ పైకి ఉన్నారు. ఇద్దరు అక్కడికక్కడే స్పాట్ లో చనిపోయారు. మరొక వ్యక్తి హాస్పిటల్కి తరలిస్తుండగా మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించడం జరిగింది. డిఎస్పీ రఘుచందర్, ఇతర పోలీస్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. రోహిత్, అలాగే పుట్టినరోజు వేడుకలు అమ్మమ్మ ఇంట్లో జరుపుకొని తిరిగి వస్తున్నటువంటి క్రమంలో పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం వద్ద రోడ్డు ప్రమాదంలో రాజ్ కుమార్ అలాగే అభినవ్ వీళ్ళు బంధువులు అలాగే సన్నిహితంగా ఉండేటువంటి వారు ఒకే బైక్ పైన వెళ్లి వస్తున్నటువంటి క్రమంలో మృతి చెందినటువంటి ఘటన సైతం కలిసివేసే ఘటనగా చెప్పవచ్చు. దీంతో ఎక్కడికక్కడ ఈ మరొక ఘటనలో ఓ మహిళ సైతం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. మొత్తం 3 రోడ్డు ప్రమాదాల్లో 6గురు మృతి చెందినటువంటి ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు.